అర్థమవుతుంది. ఏది ముందు ఏది తర్వాత, ఏది ఎప్పుడు చేయాలి, ఈ ప్రయారిటీస్ అర్థం కావాలంటే ఒక్కొక్కసారి యూ నీడ్ వెరీ లిటిల్ టైం రేదర్ దెన్ లాంగర్ టైం. మాకు రిపోర్టర్స్కి వాళ్ళకి ముఖ్యంగా జర్నలిస్టులకి ఒక ఇది చెప్తారు. అదేమిటంటే ఒక రిపోర్ట్ ఫైల్ చేయాలంటే వన్ హీఈస్ ఫ్రెష్ హెస్ టు ఫైల్ ఇట్, నాట్ లేటర్ స్టేజ్. ఎందుకంటే తర్వాత ఆలోచించుకునే కొద్దీ అనవసరమైన చెప్తుంది దాంట్లో జరిగిపోతుంటుంది. ఇఫ్ యు ఆర్ ఫ్రెష్ ఫ్రమ్ ది మీటింగ్, ఇఫ్ యు ఆర్ ఫ్రెష్ ఫ్రమ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్ సంథింగ్, యూ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ నీడెడ్ ఫర్ ది రిటర్న్. పాఠకుడికి ఏది అవసరమో దాని మీదే ఫోకస్ ఉంటుంది. లేకపోతే యూ వాంట్ టు ఇంప్రూవ్ వాట్ ఎవర్ ది యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ది డాటా, మెటా డాటా ఇన్ దట్, ఇదంతా దాన్ని పవర్అప్ చేసే ప్రయత్నం చేస్తారు. అందుకని వెన్ ఎ రిపోర్ట్ హ్యాస్ టు ఫైల్ ఎ స్టోరీ, యూజువల్లీ దే ఆస్క్ డూ ఇట్ ఇమ్మీడియట్లీ సో దట్ ఇట్ ఈస్ ఫ్రెష్. అట్లాగా మనం ప్రయారిటీస్ ఇచ్చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ ఏ లిమిటెడ్ టైం, చాలా తక్కువ టైం మాత్రమే ఉంటుంది. ఆ టైంలో మీరు వీటిని పూర్తి చేయాలి. అప్పుడు మీ ప్రయారిటీస్ స్ట్రిక్ట్గా కింద నుంచి పై నుంచి సర్దుకుంటూ వాట్ ఈస్ ది టాప్, వాట్ ఈస్ ది నెక్స్ట్ అని చెప్పి వచ్చేస్తుంది. దీనికి ఇంగ్లీష్లో పుస్తకం ఉంది, నాకు పుస్తకం పేరు గుర్తుంది. ఐ థింక్ 1 Month to Die అనేది పుస్తకం పేరు నాకు గుర్తుంది. మళ్ళీ ఐ చెక్ ఇట్ వన్స్ అగైన్. ఆ పుస్తకంలో ఆథర్ ఏం చెప్తుంటే యూ హ్యావ్ ఓన్లీ 1 month to live. అంటే ది డే, వెన్ ఎవర్ ది డే ఈజ్ పాసింగ్, యూ ఆర్ లూజింగ్ 1 day. And by the 30th day, you are out. And during all these 30 days, you are physically strong, mentally strong, and you are physically in a position to do whatever you want. And maybe also financially. ఇది యాడెడ్ డే దిస్. అంటే మీరు ఒక నెల్లాళ్లలో మీ జీవితం ముగిసిపోతుంది అనుకుంటే మీ ప్రయారిటీస్ ఏమవుతాయి, ఏ పనులు ముందు చేయాలి, ఏ పనులు చేయాలి. ఇఫ్ యూ రెడ్యూస్ దట్ టైమ్ ఆఫ్ 1 month to 24 hours అనుకోండి, ఓన్లీ 24 hours టైం, మీ ప్రయారిటీస్ ఎలా ఉంటాయో ఆలోచించండి. ఏ పనులు చేయాలి, టక్కగా పనికిరాని చెత్తరించి. అంటే మీ దగ్గర చాలా పనులు ఉంటాయి, నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇంట్లో సామాన్లు సర్దాలి, అక్కడికి వెళ్ళి ఇంకోటి చేయాలి, ఇవన్నీ మీకు ఉంటాయి కదా. మొత్తం అవన్నీ పక్కకి ఎగిరిపోతాయి. పక్కకి ఎగిరిపోయి మీరు టాప్ ప్రయారిటీ, నిజంగా టాప్ ప్రయారిటీ ఏదో అదే మీ ముందుకు వస్తుంది.